సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నిన్న ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని మూవీ చూపించడం జరిగింది. అందరూ కూడా చూశారు. ఆయన్ని సిలువ మీద బాధించింది సుమారు మనం ఒక రోజు అనుకోవచ్చా? గంటల లెక్కలేదు, ఒక రోజు అనుకుందాం. పని మొత్తం మీద కలిపి ఒక రోజు అనుకుందాం. అవునండి. మనం యేసుక్రీస్తుని సిలువ ఏ విధంగా వేశారు, ఎంత ఘోరంగా వేశారు, ఎంత దారుణంగా వేశారని ఒక 100 మెసేజ్లు చెప్పినా ఆ మూవీ వీడియో ముందు సరిపోవు, దానికి సరిపోవండి. కాబట్టి దాంట్లో చిన్న మైనస్ ఏంటంటే అది డబ్బింగ్ మూవీ. డబ్బింగ్ మూవీ అంటే అర్థం ఏంటంటే వేరే భాషలో ఉన్నది మన భాషలోకి తర్జుమా చేస్తారు. తర్జుమా చేసేటప్పుడు మాటలను మాత్రమే తర్జుమా చేస్తారు, కానీ మ్యూజిక్ని తర్జుమా చేయడం కుదరదు. అందువల్ల మ్యూజిక్ వచ్చినప్పుడు ఒకేసారి రావడం అది నేను నెక్స్ట్ టైంకి అది కూడా కొంచెం నేర్చుకుంటాను. నేర్చుకున్న దాన్ని సరి చేసేస్తానండి. ఇంతకీ ఆయన అంతసేపు సిలువలో కష్టపడటం ఎందుకంటారు? సిలువలో కష్టపడటం ఎందుకంటారు? తల్లిదండ్రులు ఎండనక వాననక పిల్లల ఇంటి దగ్గర తిని తొంగుంటే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఎండల్లో పడి, వానల్లో పడి, చలిలో పడి. ఎందుకంటారు? ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారంటే కానీ మీరు ముందుకు అర్థం అవ్వాలి మీకు నేను చెప్పింది. ఎండనక వాననక చల్లనక తల్లిదండ్రులు ఎందుకు కష్టపడుతున్నారు అంటే భవిష్యత్తులో నా పిల్లలు ఆ కష్టం పడకుండా ఉండాలని. అలాగే యేసుక్రీస్తు కూడా ఏం చేశాడంటే మనిషి మరణించిన వెంటనే మలమల మాడే అగ్నిగంధకాలు గల వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ బాధ నుంచి వాటిని తప్పించాలి అంటే ముందు నేను కష్టపడి వీళ్ళ యొక్క పాపాలని తీసేసి అక్కడికి వెళ్లకుండా చేయాలనే ఆశతో ఆయన చేయడం అనేది జరిగింది. ఆయన పడింది బాధ ఒక్కరోజు అండి. ఒకవేళ మనం క్రీస్తుని నమ్ముకోక బాప్తీసం తీసుకోక పాపం చేస్తూ బతికితే ఆ యేసుక్రీస్తు పడిన బాధ ఒక్కరోజు అయితే అది చూడడానికే మనకు అంత బాధగా ఉంటే అంతకు 100 రెట్లు మించిన బాధ ప్రతిరోజు మరణించిన దగ్గర నుంచి యుగాలంటే లెక్కలేనన్ని రోజులు బాధపడాలండి. అదే మీకు వీడియో రూపంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ నరకాన్ని నుంచి మనందరినీ తప్పించడానికే ఆయన గుడ్ ఫ్రైడే రోజున అంత కష్టపడవలసి మరణించవలసి వచ్చింది. అయిందా?